మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద 2025 పేరు మీద మరి కొన్ని నల్ల చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు మీద వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా స్వేచ్ఛలతో కూడినటువంటి ఆర్టికల్స్ కొన్ని పొందుపరచడం జరిగింది. మరి అలాంటి ఆర్టికల్స్ని కూడా తొంగలోకి తొక్కి మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ మీద అదేవిధంగా క్రిస్టియన్స్ మీద కూడా మరి ఇలాంటి యొక్క నల్ల చట్టాలను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి గత వారం రోజుల నుంచి ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్నారో దేశవ్యాప్తంగా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఇలాంటి ధర్నాలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఇది రిజెక్ట్ చేయాలని చెప్పేసి మరి కేంద్రం మీద గలవెత్తడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేమందరం కూడా నల్ల జెండాలు కళ్ళకి మరి నల్ల బ్యాడ్జీలు నల్ల గంతలు కట్టుకొని మరి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది జగ్గంపేట ముస్లిం సోదరులకు. మరి దాంట్లో భాగంగా మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే, ఇలాంటి నల్ల చట్టాలు మీరు తీసుకురావడం వల్ల మీరు రేపు పబ్లిక్లో కొన్ని కమ్యూనిటీల్లో మిమ్మల్ని తప్పుడుగా చూస్తారని తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మరి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ మధ్య కాలంలోనే వార్త వినిపిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.